మొలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. రంగు చీరలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యే నమః అనే మంత్రంతో పూజిస్తే పూర్ణఫలం అందిస్తుందని భక్తుల విశ్వాసం. రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా నీలిరంగు చీరలో భక్తులకు దర్శనమిస్తారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఓం శ్రీ గాయత్రీదేవ్యే నమః అని పూజిస్తే సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం లభిస్తాయని ప్రజల నమ్మకం. మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా పసుపు రంగు చీరతో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః అని ఆరాధిస్తే మంచి ధాన్యం ప్రాప్తిస్తుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరై నమః. నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా ఆకుపచ్చ చీరలో దర్శనమిస్తారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగాను, అమ్మవారు త్రిపుర సుందరీ దేవిగా భక్తులతో పూజలు అందుకుంటారు. ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటి. చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని ప్రజలు విశ్వసిస్తారు. ఈరోజు అమ్మవారిని ఓం శ్రీ మహాచండీ దేవ్యే నమః అని పూజిస్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అందరూ అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అని పూజిస్తారు. ఈ మహాలక్ష్మి అవతారంలో మంగళప్రదమైన దేవతగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏడో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా ధవళవర్ణపు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అందరూ అమ్మవారిని ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమః అని పూజిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవిని సేవించడం వలన విద్యార్థులు అన్ని విద్యల్లో విజయం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. ఓం దుమ్ దుర్గాయై నమః. ఎనిమిదవ రోజు అమ్మవారు ఎరుపు రంగు చీరలో శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని అందరూ ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః అనే మంత్రంతో పూజిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తారు. కుంకుమార్చనలతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఓం శ్రీ మహిషాసురమర్దినీ దేవ్యై నమః. తొమ్మిదవ రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా ఎరుపు రంగు చీరలతో దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారు సమస్త జీవరాశుల కష్టాలు తొలగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 10వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా ఆకుపచ్చ రంగు చీరతో దర్శనమిస్తారు. దసరా ఉత్సవాల చివరి రోజు అందరికీ ఆనందింపజేసే అపరాజితా దేవిగా, చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మను అలంకారంలో సేవించడం వలన సకల శుభాలు, విజయాలు లభిస్తాయని భక్తులు భావిస్తారు. ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సకల జీవరాశుల్లో అమ్మ రూపంలో ఉన్న ఆ దేవికి నమస్కారాలు. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా ఇలాంటి ఎంతోమంది శక్తి స్వరూపిణులను తయారు చేస్తున్న మా విజయవాడ గాంధీజీ మహిళా కళాశాల తరపున అశేష జనవాహినికి దసరా మహోత్సవ శుభాకాంక్షలు.